హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ స్పాంజీ ఉన్నటువంటి గుడ్డు దోశ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా నేను 2 ఎగ్స్ తీసేసుకొని దీన్ని బ్రేక్ చేసేసుకున్నానండి. అలానే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు అండి. ముందుగా నేను పసుపుని, ఉప్పుని, కారాన్ని, గరం మసాలాని ఇందులో వేసేసుకుంటాను. వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం కోడిగుడ్లోకి డైరెక్ట్గా వేసేసుకుంటే కరెక్ట్గా మిక్స్ అవ్వదండి. అందుకని నేను ముందు ఆనియన్స్లో కలిపేసుకొని తర్వాత వేసేసుకుందాము. చాలా చాలా టేస్టీగా, క్రిస్పీగా అయితే ఉంటుందండి ఇది. ఇప్పుడు వీటిని ఇందులోకి అయితే వేసేసుకుందాము. దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ముందుగా ఇప్పుడు ఇందులోకి మనము దోసపిండి వేసేసుకుందామండి. దోసపిండిలో ఆల్రెడీ నేను సోడా పొడి, ఉప్పును కూడా వేసేసుకున్నానండి. ఈ మిక్సర్ని బాగా మిక్స్ చేసేసుకుందాము. చూడండి, నేను దోసపెనుము చిన్నది పెట్టుకున్నానండి, పాతకాలంది. ఎందుకంటే స్పాంజీ అంటే మనకు కొద్దిగా లావుగా ఉండాలి కాబట్టి ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వీటి మీదకి మనం కలుపుకున్న మిక్సర్ని అయితే వేసేసుకుందాం. చూడండి, మిక్సర్ని ఈ విధంగా మనము దీనిపైన వేసేసుకుందాము. చూడండి, ఆయిల్ అయితే వేసేసుకుందాము. వేసేసుకొని వీటిని బాగా కుక్ అయ్యేంత వరకు ప్లేట్ అయితే మూసి పెట్టేసి కుక్ చేసుకుందామండి. చూడండి, దోశని 2 వైపులా బాగా కాల్చుకుందామండి. చూడండి, 2 వైపులా ఎంచక్క మన మూకు కాలిందో, ఎంత స్పాంజిగా ఉందో చూడండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎంతో స్పాంజీ అయినటువంటి కోడిగుడ్డు దోశ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.